టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఎంఎస్కే పేరుతో ఓ ఫేక్ ఫేస్బుక్ ఖాతా వైరల్ అవుతోంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎంఎస్కే ప్రసాద్ పేరుతో ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. ఇప్పటికీ బీసీసీఐ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లారు ప్రసాద్. తాజాగా హైదరాబాద్ పోలీసులకు ఎంఎస్కే ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్బుక్ ఖాతా నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఎంఎస్కే ప్రసాద్ పేరును డబ్బులు వసూలుకు కూడా ఉపయోగించుకుంటోన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఓ పార్టీ అగ్రనేతకు పిఏ అంటూ చక్రి అనే వ్యక్తి ఎంఎస్కే ప్రసాద్కు ఫోన్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్లో సభ్యుడిగా ఎంపికైన నాగరాజు కిట్ కోసం 2,85,000 కేటాయించాలని కోరాడు. ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా పేరుతో నకిలీ లేఖలు సైతం సృష్టించాడు. ఈ లేఖలు ఉపయోగించుకొని విశాఖలో పలువురు రాజకీయ ప్రముఖుల దగ్గర విరాళాలు సేకరించే ప్రయత్నం చేశాడు. అలాగే గుంటూరులోనూ ఎంఎస్కే ప్రసాద్ పేరు ఉపయోగించి జరిగిన మోసం బయటపడింది. తాను ఎంఎస్కే ప్రసాద్ కలిసి గుంటూరులో పేకాట క్లబ్ నిర్వహిస్తామని ఓ వ్యాపారి పోలీసుల దగ్గర హడావిడి చేశాడు. ఎంఎస్కే ప్రసాద్తో స్వయంగా ఫోన్లో మాట్లాడాక అందులో నిజం లేదని తెలుసుకున్న పోలీసులు వ్యాపారిపై చర్యలు తీసుకున్నారు. వరుస ఘటనలతో ఎంఎస్కే ప్రసాద్ అప్రమత్తమయ్యారు. తనకు ఫేస్బుక్, ట్విట్టర్లో ఎలాంటి ఖాతాలు లేవని స్పష్టం చేశారు. అలాగే తన పేరు ఉపయోగించుకుని ఎవరైనా విరాళాలు అడిగితే తనతో స్వయంగా మాట్లాడి నిర్ధారించుకోవాలని కోరారు. వరల్డ్ కప్కు టీంను సెలెక్ట్ చేసిన తర్వాత ఎంఎస్కే ప్రసాద్ పేరు ఉపయోగించుకుని మోసాలు పెరిగాయని పోలీసులు గుర్తించారు.